మీరు చూస్తున్నది గౌహటిలోని కామాఖ్య అమ్మవారి దేవాలయము. ఒక అద్భుతమైన ప్రయాణంలోకి తీసుకెళ్ళబోతున్నాను. నా మొదటి అస్సాం పర్యటన ముగించుకొని గౌహటి నుండి హౌరా వైపు వెళ్తున్న రైల్లో నా అనుభవాలు ఇవి. ప్రయాణాన్ని ఇష్టపడే ప్రతి ఒక్కరికి కిటికీ పక్కన కూర్చుని అలా ప్రకృతిని చూస్తూ ప్రయాణించడం ఒక మధురమైన అనుభూతి. ఈరోజు నేను మిమ్మల్ని ఒక అద్భుతమైన ప్రయాణంలోకి తీసుకెళ్ళబోతున్నాను. రైలు నెమ్మదిగా వెళ్తుంటే అస్సాం ప్రకృతి విజువల్స్ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయి. అస్సాం అంటేనే ప్రకృతికి కేర్ ఆఫ్ అడ్రస్. ఎటు చూసినా దట్టమైన చెట్లు, మైదానాలు, కనుచూపు మేరలో పరుచుకున్న పచ్చదనం మనసుని ఎంతో ప్రశాంతంగా మారుస్తాయి. ఈ పచ్చని లోకంలో నుంచి రైల్లో వెళ్తుంటే ఆ విజువల్స్ అస్సలు మిస్ అవ్వకూడదని నా మొబైల్లో షూట్ చేయడం స్టార్ట్ చేశాను. ఈ ప్రయాణంలో నన్ను బాగా ఆకట్టుకుంది ఇక్కడ సంస్కృతి, జీవన విధానము. రైలు పట్టాల పక్కనే ఆ పచ్చని చెట్ల మధ్యలో నిర్మించిన రేకుల ఇల్లు చాలా స్పెషల్గా కనిపించాయి. మన వైపు కాంక్రీట్ బిల్డింగ్స్ చూసి అలవాటైన కళ్ళకు ప్రకృతితో మమేకమై ఉన్న ఈ చిన్న చిన్న ఇల్లు ఎంతో అందంగా ఒక పెయింటింగ్లా అనిపించాయి. నిజంగా సింపుల్ సిటీకి నిదర్శనం ఈ ఇల్లు. రైలు అలా మెల్లగా ముందుకు సాగుతుంటే కొందరు స్థానిక ప్రజలు తమ రోజువారీ పనుల్లో బిజీగా ఉండటం, ఆధునిక ప్రపంచానికి దూరంగా ప్రకృతికి దగ్గరగా బతకడం ఎంత అదృష్టమో కదా. గౌహటి నుండి హౌరా వరకు సాగిన ఈ ప్రయాణము కేవలం ఒక ప్రయాణం మాత్రమే కాదు, ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక తీపి జ్ఞాపకము. నా మొదటి అస్సాం విజిట్ నాకు ఎన్నో కొత్త అనుభూతులను మిగిల్చింది. మీకు కూడా ఈ విజువల్స్, ఈ రైలు ప్రయాణం నచ్చాయని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు అనిపించింది కింద కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ట్రావెల్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Subscribe to my channel.